ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలను ముగించి జేడీ వ్యాన్స్ బృందం వెనక్కు వెళ్లిపోయింది. అనేక గంటలు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్వయంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. చర్చల అనంతరం తమ నిబంధనలను అంగీకరించడానికి ఇరాన్ సిద్ధపడట్లేదన్నారు. ఇక ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలన్నారు. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళుతున్నామని వెల్లడించారు. ఇది చాలా చెడు వార్త అని, అమెరికాకి తిరుగు వెళుతున్నామని ప్రకటించారు వ్యాన్స్. At it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could. And they have chosen not to accept our terms. Questions? Sir, Nick Robertson from CNN. The Iranian frozen assets come up, and did you reach any conclusions on those frozen assets? We talked about all those issues, Jen, and we talked about a number of issues beyond that. And so certainly those things came up. But again, we just could not get to a situation where the Iranians were willing to accept our terms. I think that we were quite flexible. We were quite accommodating. The president told us, you need to come here in good faith and make your best effort to get a deal. We did that. And unfortunately, we weren't able to make any headway. Preston. భవిష్యత్తులో ఇరాన్ తన అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి గానీ దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించకుండా ఉంటామనే స్పష్టమైన హామీని అమెరికా కోరుతోందని వ్యాన్స్ అన్నారు. అయితే ఇందుకు ఇరాన్ నిరాకరించిందన్నారు. ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ తమ ప్రతిపాదనపై స్పందించేందుకు ఇరాన్ను ఇంకా సమయం ఇవ్వనున్నట్టు వ్యాన్స్ సూచించారు. పాక్లో చర్చల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాము నిరంతరం ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నామని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సెట్లతో కూడా నిరంతరం టచ్లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశం అనంతరం వ్యాన్స్ నేతృత్వంలోని యుఎస్ ప్రతినిధుల బృందం పాక్ను వీడింది. అమెరికాతో శాంతి చర్చలు విఫలమవడంపై ఇరాన్ కూడా స్పందించింది. హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్టంభన కారణంగానే ఇవి విఫలమయ్యాయని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇక లెబనాన్, హార్ముజ్ జలసంధి, అణుశుద్ధి తదితర కీలక అంశాల్లో విభేదిస్తూనే ఈ శాంతి చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు సఫలమైతే ఏంటి, విఫలమైతే ఏంటి, ఎటు తెలకపోతే పరిస్థితి ఏంటి అని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ చర్చలు సఫలమైతే ఇరాన్పై విధించిన ఆంక్షలను అమెరికా పాక్షికంగా లేదా పూర్తిగా సడలించే అవకాశం ఉండేది. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా కుదేలైన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేది. ఆ దేశం తన చమురును ఇతర దేశాలకు అమ్ముకునే అవకాశమూ ఉండేది. ఆంక్షల కారణంగా అమెరికా సంవింపచేసిన నిధులు విడుదలవుతాయి. ఇది ఆ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. రైట్, ఇస్లామాబాద్ టాక్స్ ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో త్వరలో ఏం జరగబోతోంది, మళ్ళీ యుద్ధం ప్రారంభం కాబోతుందా అనేటటువంటి చర్చ నడుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. అందరూ చాలా ఆసక్తిగా గమనించారు. సో ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా నిన్న చర్చలు కొనసాగాయి. సో సుదీర్ఘంగా 14 గంటల పాటు చర్చలు కొనసాగిన ఎట్టకేలకు వాటికి సంబంధించి మాత్రం ఫలితం కాస్త ఆశాజనకంగా రాలేదని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ చర్చల మధ్యలోనే అర్ధాంతరంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వైఖరి కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ డిమాండ్లను కొంత సానుకూలంగా ఆమోదించే అవకాశం లేదు. సో అదే సందర్భంలో మేము ఏదైతే చెప్తున్నామో ఆ డిమాండ్లను ఇరాన్ పట్టించుకోవటం లేదు, అంగీకరించే ఆలోచనలో లేదు అని చెప్పేసి కూడా జేడీ వాన్స్ మాట్లాడు. సో ఈ మొత్తంగా చూస్తూ ఉంటే ఇక
చర్చలు ఫలప్రదం కాలేదు, మళ్ళీ యథాస్థితికి తిరిగి మొదటి స్థితికి చేరుకుంటాయా అని చెప్పేసి కూడా కొంత ఆందోళన అయితే ప్రపంచ దేశాల నెలకొంది. ఎందుకంటే గతంలో చూస్తాం, చర్చలకు ముందు 6 వారాల పాటు యుద్ధం కొనసాగింది. యుద్ధంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో అందరు తెలిసిందే. కేవలం అది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం అయినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పడింది. ఓ రకంగా అది చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు. అదే సందర్భంలో కేవలం ఇవి రెండే కాదు, హర్మజ్ జలసంధి కాదు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు, ఆ దేశాల ఆర్థిక పరిస్థితులపై, ఆ దేశంలోని పలు రంగాలపై కీలక ప్రభావం చూపిన పరిస్థితి కనబడుతోంది. సో మొన్న చర్చల ప్రతిపాదన తెరపైకి రావడం, అనుకునే తడుగా ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతుండటంతో అన్ని దేశాల్లో కొంత ఆశ మొదలైంది. ఎందుకంటే ఇప్పటికైనా మొత్తం ఇటకీలకు యుద్ధం ముగుస్తూ ఉంది, మళ్ళా సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తం వల్ల ఇప్పటి వరకు చాలా నష్టం జరిగింది ప్రపంచ దేశాలకు. సో ఇప్పుడు కనుక చర్చలు ఫలప్రదమై మొత్తంగా కూడా సాధారణ స్థితికి చేస్తే మళ్ళీ అన్ని దేశాల్లో కూడా ఇప్పటి వరకు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవంతా కూడా కొంత మొన్నటి యుద్ధ నేపథ్యంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించాయి. కానీ పరిస్థితి ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. ఎందుకంటే చర్చల్లో ఏమాత్రం పురోగతి లేదు. సో ఇరు పక్షాలు, ఇరాన్ ఏదైతే పెట్టిన షరతులు ఉందో ఇటు అమెరికా ఒప్పుకునే పరిస్థితి కనపడతలేదు. అదే సందర్భంలో అమెరికా ఏదైతే ఆంక్షలు విధిస్తుందో ఇరాన్, వాటికి సంబంధించి ఇరాన్ ఎటు పరిస్థితుల్లో వాటిని అంగీకరించలేమని చెప్పి చెప్తా ఉంది. ఇలా నేపథ్యంలో యుద్ధం మొదటికి వచ్చినట్టు కనపడుతోంది. ఎందుకంటే మొదట్లోనే చర్చల ప్రారంభంలోనే ఒక చాలా కీలకమైన అంశం, ఎందుకంటే అత్యంత కీలకమైనది ఏంటంటే ఇజ్రాయిల్ ఎప్పుడైతే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుంది, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇజ్రాయిల్ లెబనాన్ పై ఎప్పుడైతే దాడి చేస్తుందో ఆ దాడి నేపథ్యంలో అందరికి కూడా కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది, యుద్ధం అవుతుందని భావించినప్పటికీ ఇజ్రాయిల్ లెబనాన్ పై దాడి చేస్తుందంటేనే అమెరికా ఏదో వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంది. ఒకవైపు లెబనాన్ పై దాడి చేస్తూ భవిష్యత్తులో లెబనాన్ ఇరాన్ కు సహకరించకుండా కొంత కంట్రోల్ చేసే విధంగా చర్చలు జరుగుతున్న క్రమంలోనే ఇరాన్ లెబనాన్ పై ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో, దక్షిణ లెబనాన్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా ప్రణాళికలు రచించిందా? ఇది ముందే పసిగట్టినటువంటి ఇరాన్ మీరు లెబనాన్ పైన దాడి చేస్తే ఖచ్చితంగా చర్చలు అనేది విషయం అది పక్కన పెట్టాల్సి వస్తుంది, చర్చల ప్రతిపాదికనే పక్కన పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పింది. కానీ సో కొంత కూల్ అయిపోయి చర్చలు ప్రక్రియ వరకు వచ్చింది, చర్చలు ముగిసాయి. కానీ అవి ప్రయోజనం లేకుండా పోయింది, మళ్ళీ మొదటి పరిస్థితికి వచ్చింది. సో నిన్న రాత్రి చర్చ జరుగుతున్న క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే ఇరాన్ కు సంబంధించి మేము పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాము, ఇరాన్ కి సంబంధించి మా షరతులు కనుక అంగీకరించకపోతే ఇక భవిష్యత్తులోనే పూర్తి స్థాయిలో మరింత దాడులు ఉంటాయని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. దానికి తోడు నేను చేసినటువంటి ప్రకటనలో అత్యంత కీలకమైనది ఏంటంటే ఇరాన్ కు సంబంధించి ఎక్కడ కూడా ఏదైతే ఇరాన్ ఇప్పటికీ ఘోర ఓటమిని చవిచూస్తుందని చెప్పాడు. సో ఇరాన్ సంబంధించిన నౌకాదళం, వైమానిక దళం తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పాడు. సో యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు పనిచేయడం లేదని చెప్పేసి కూడా పనిచేయడం లేదని చెప్తున్నా ఉన్నాం. సో క్షిపణి, డ్రోన్ కర్మాగారాలు పెద్ద మొత్తంలో ధ్వంసమయ్యాయని చెప్పి నిన్న ట్రంప్ తన ట్రూత్ పోస్ట్ లో పెట్టాడు. సో ఇరాన్ నాయకత్వం బలహీనపడింది. ఇలాంటి తరుణంలో ఇంకా యుద్ధం చేసి ఏం సాధిస్తుంది? ఇప్పటికే చాలా మొత్తంగా నష్టం చూసింది. ప్రపంచ దేశాలకు సాయంగా హర్మోజ్ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియ ఆల్రెడీ మేము హర్మోజ్ జలసంధిని మొత్తం కూడా తన కంట్రోల్ చేసుకునే ప్రక్రియ స్టార్ట్ చేశామని కూడా చెప్పారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఈ పనిని స్వయంగా చేయలేకపోతున్నాయి అని చెప్పేసి కూడా ట్రంప్ వ్యాఖ్యానించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా యుద్ధం మరొకసారి ఎలాంటి పరిస్థితి దావతీస్తోంది? ఎందుకంటే ఇరాన్ అన్నిటి ఇజ్రాయిల్, అమెరికా కదలికలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తా ఉంది. సో చర్చల పేరుతో అక్కడ ఇజ్రాయిల్ కావచ్చు, అమెరికా తన బలగాలను మరింత మోహరించడానికి ఈ చర్చల ప్రతిపాదకను తెరపైకి తీసుకొచ్చి కొంత వ్యూహాత్మకంగా తమ ఏదైతే గూఢాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఈ చర్చల గ్యాప్ లోనే ఇరాన్ సంబంధించి కీలక నేతలు ఎక్కడున్నారు, ఇరాన్ సంబంధించినటువంటి ఇంకా క్షిపణులు కావచ్చు, స్థావరాలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి టార్గెట్లు ఎక్కడున్నాయి, వాటన్నిటినీ కూడా కొంత పసిగట్టేందుకే ఇట్లాంటి పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతోనే ఈ చర్చల ప్రతిపాదికను తెరపైకి తెచ్చారా అనే
ఒక అనుమానం అయితే నిన్నటి వరకు కూడా చాలా మంది ఖచ్చితంగా కూడా ఒక అగ్రిమెంట్ అనేది కుదురుతుంది, పూర్తి స్థాయిలో యుద్ధం ఆగుతుందని ఆశించినటువంటి పరిస్థితి కదా. ఎందుకంటే రెండు దేశాలు కూడా ఎగ్జిట్ డోర్ కోసం చూస్తున్నాయి, రెండు దేశాలు కూడా యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది, అమెరికా కూడా వెనక్కి తగ్గాలనుకుంటుంది అనుకునే ఇలాంటి విశ్లేషణలు ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా చర్చలు ఆగిపోయాయి, మళ్ళీ యుద్ధం మొదలయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి రాధాకృష్ణ? యాక్చువల్గా అమెరికా మొదటి నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచ దేశాలు ఇంక్లూడింగ్ నాటో దేశాలతో మిగతా దేశాలు మొత్తం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి పెంచారు. ఎందుకంటే ఇటీవల కాలంలో అర్మ జరుగుతుంది వల్ల దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపై ఎలా పడుతుంది, యుద్ధం మొదలు చేసాము దాన్ని బయట నుంచి పడలేక సర్వం అంటే ఒకవైపు ఇంటా బయట అమెరికాతో పాటు బయట దేశాల్లో కూడా అగ్రరాజ్యంపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఆ యుద్ధం నుంచి బయటపడడానికి ఇప్పుడే కాదు గత 15 రోజులుగా 2 వారాలు యుద్ధం మొదలైన 4 వారాల తర్వాత దాని నుంచి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఒక వ్యాక్యూమ్ దొరకలేదు, దానికి అవకాశం దొరకలేదు. కానీ ఇటీవల పాకిస్తాన్ తో మధ్యవర్తిత్వం వహించి కొంత సానుకూలంగా దాని నుంచి బయటపడే అవకాశం దొరికింది. అయితే ఇప్పుడు ఒకవైపు ఏంటంటే అమెరికా కనుక మరింత భీకర దాడులు చేస్తే అప్పుడు చర్చలకు ముందు ఇరాన్ పై దాడులు చేస్తే అది అల్టిమేట్ గా అమెరికాపై ఇంకా తీవ్ర విమర్శలు ఆరోపణలు వచ్చేది. కానీ చర్చలు తెరపైకి తీసుకొచ్చి మా మాట మేము అందరి మాట అయినా అర్మజలసం తెరవం కాబట్టి ప్రపంచ దేశాల శాంతి దృష్ట్యా మేము ఇరాన్ పై చర్చలకు ప్రతిపాదన ముందు తీసుకొచ్చాము. చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ మరింత మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టి ఇక తప్పదు. ఇన్ని రోజులు మీరు చెప్పినట్టుగా మేము విన్నాం, ఇక మేము ఇరాన్ విషయంలో మా ధోరణితో మేము ముందుకెళ్తాం, ఖచ్చితంగా ఇరాన్ పై భీకరంగా దాడి చేస్తామని చెప్పేసి దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇరాన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇజ్రాయెల్ తో పాటు ఇరాన్ కి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా తాము చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా అమెరికా అగ్రరాజ్యం డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు అగ్రరాజ్యం అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పక్కనే ఉన్నట్టు ఇరాన్ భవిష్యత్తులో ఎప్పుడు ఇజ్రాయెల్ పక్కలో బల్లెంలా ఉంది. అందులోనూ ఇరాన్ సంబంధించి ప్రపంచ దేశాలు మొత్తంగా కూడా పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది, అర్మజల సంధి ఉండడము, క్షిపణి వ్యవస్థ కలిగి ఉండడము, దానికి మించి రష్యా చైనా లాంటి ఉత్తర కొరియా దేశాలకు మిత్రత్వం ఉండడం అది ఎప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు కంటగింపుగా మారుతుంది. ఎందుకంటే సముద్ర తీరంలో అత్యంత కీలకమైన ఆ ఏరియాలో అక్కడ కనుక ఇరాన్ తో చైనా రష్యా మిత్రత్వం ఉన్న భవిష్యత్తులో యుద్ధం కనుక వస్తే ఏదైనా పరిస్థితులు వస్తే ఇరాన్ ను బేస్ చేసుకొని ఇరాన్ సహకారంతో రష్యా చైనా ఉత్తర కొరియా ఇటు అమెరికాకు అనుకూలంగా ఉన్న దేశాలపై దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది, యూరోపియన్ కంట్రీస్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని ఒక భావనలోనే మొదటి నుంచి ఇరాన్ ను చాలా కీలకంగా, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా అమెరికా కొంత సానుకూలంగా ఉంది. సో కేవలం ఒక ఇరాన్ మాత్రం కొంత అమెరికాకు విభేదిస్తూ ఇజ్రాయెల్ సంబంధించి ఎక్కడ కూడా ఒక దేశం పెత్తనం మా పైన ఎందుకు ఉంటుంది, మేము ఒంటరిగా ఉంటాము, మా అవసరాల దృష్ట్యా మేము అనుశుద్ధి చేసుకుంటాం, వాటిని భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి కూడా కాపాడాలి. అలాగే ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద అటాక్ చేయడం ద్వారా ఈ లెబనాన్ అంశాన్ని కూడా ఈ డీల్లో ఈ చర్చల్లో ఒక అంశంగా చేర్చడం ద్వారా ఈ చర్చలు విఫలం కావడానికి కొంత ఇజ్రాయెల్ పాత్ర ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇజ్రాయెల్ కు మొదటి నుంచి కూడా ఇరాన్ కు సంబంధించి చర్చల విషయంలో అమెరికా ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ అది ఏమాత్రము ఇష్టం లేని పరిస్థితి ఉంది. సో కొంత అంటే అన్యమనస్కంగానే ఇరాన్ చర్చల విషయంలో ఏదో ముక్తసరిగానే అమెరికాకు సంబంధించి ఒప్పుకుంది కాబట్టి అమెరికా మార్గాన్ని విషయంలో పైకి ఒప్పుకున్నప్పటికీ లోన మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఇరాన్ ఇబ్బంది పెట్టే విధంగా చూడాలి. సో డైరెక్ట్ ఇరాన్ కొట్టకుండా అదే సందర్భంలో లెబనాన్ కొడితే ఆటోమేటిక్ గా ఇరాన్ కు ఇండైరెక్ట్ గా పరోక్షంగా దాని ఇంపాక్ట్ కలుగుతున్న ఉద్దేశంతోనే లెబనాన్ పై దక్షిణ లెబనాన్ టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు పాల్పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ కూడా భవిష్యత్తులో ఈ చర్చలు ఫలప్రదం కాకూడదు. అదే సందర్భంలో ఇరాన్ కనుక ఇప్పుడు అమెరికా చర్చలు ఓకే అయితే అది భవిష్యత్తులో ఇజ్రాయెల్ కూడా కొంత ముప్పుగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు దాడి చేశాం కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఇరాన్ తమపై విరుచుకుపడుతుందనే ఒక ఉద్దేశంలో ఇజ్రాయెల్ కూడా ఉంది. సో ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చాము, అయిన నష్టం జరిగింది. సో ఇక ఇరాన్ ను పూర్తి స్థాయిలో ఈ లెబనాన్ కి సంబంధించి మరింత దాడులు పెంచి వాటిని పూర్తి స్థాయి నిర్మూలిస్తే తప్ప అక్కడ ఉన్న నాయకత్వాన్ని అక్కడ ఉన్నటువంటి అత్యంత కీలకమైన క్షిపణి వ్యవస్థలను కనుక దెబ్బ కొట్టి భవిష్యత్తులో మన జోలికి రారు అనేది ఒక ఆలోచనలో ఇజ్రాయెల్ ఉన్నది. అందుకోసం లెబనాన్ పై కంటిన్యూగా దాడులు చేస్తుంది. సో మనకు ఇవన్నీ చూస్తున్న పరిణామాలు చర్చలు అనేది ఒక పైకి తీసుకొచ్చినప్పటికీ అంతర్గతంగా మాత్రం లోపల కొంత ఇండైరెక్ట్ గా
అన్ని ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు యుద్ధ రంగంలోకి దిగడానికి ముందస్తుగా మరింత తీవ్రతర యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా కొంత యుద్ధానికి ఒక గ్యాబే ఇచ్చినట్టు తప్ప అది కేవలం ఒక బ్రేక్ గానే ఉంది. భవిష్యత్తులో మరింత భీకర యుద్ధానికి రంగం పశ్చిమాత్య సిద్ధమవుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇజ్రాయెల్ మరొకసారి ఇరాన్ పైన లెబనాన్ పై దాడులు పాల్పడుతుంది. అమెరికా కూడా వాటికి వంత పాడుతుంది. సో అమెరికా కూడా యుద్ధ రంగంలో దిగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇటు గల్ఫ్ కంట్రీస్ ను టార్గెట్ గా చేసుకొని, ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ కంట్రీస్ ను టార్గెట్ గా చేసుకొని దాడులో పాల్పడుతుంది. ఇప్పటికే ఇరాన్ కు తెర వెనుక చైనా, రష్యా సాంకేతిక పరిజ్ఞానం కొన్ని క్షిపణులు సహాయం చేస్తుంది అనేది ఒక అనుమానాల, సందేహాలు అమెరికాలో బలంగా నాటుకుపోయాయి. ఇప్పుడు గనక ఎందుకంటే ఈ యుద్ధాన్ని ఇట్లా తెచ్చకపోతే ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో ఇరాన్ సంబంధించి రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాల నుంచి ఇంకా మరింత సహకారం దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా అన్నిటికీ మించి మనం ఇప్పటి వరకు చర్చించుకున్న విషయాలు అత్యంత కీలకమైన ఒక అంశం ఏంటంటే ఈ యొక్క యుద్ధం వల్ల అల్టిమేట్ గా ఈ మొత్తం యుద్ధం వల్ల ఎవరు లాభపడ్డారు అనేది అమెరికా కూడా కొంత తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని, అదే రకంగా ఒక రకమైన యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా ఇప్పుడు పసిగట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే యుద్ధ పరిస్థితి నేపథ్యంలో మొన్నటి వరకు చాలా దేశాలపైన రష్యాతో చమురు దిగుమతి చేసుకోవద్దు, చమురు పరంగా వాణిజ్య ఒప్పందాలు ఉండకూడదని చెప్పేసి డిమాండ్ చేసిన అమెరికా ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారత్ తో సహా అనేక దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే అవకాశం కనిపించింది. సో ఆటోమేటిక్ గా చమురును ఇతర దేశాలు దిగుమతి చేసుకోవడం వల్ల రష్యాకు ఆర్థికంగా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. సో ఈ ఆర్థిక ప్రయోజనం వల్ల రష్యా తన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటు తనకు భవిష్యత్తులో ఉక్రెయిన్ పై జరిగిన యుద్ధం నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంతా కూడా పులుచుకోగలుగుతుంది. సో ఇప్పుడు అమెరికాకు ఇదే ఒక కంటగింపుగా మారింది. మనం ఎందుకైతే యుద్ధం మొదలు పెట్టామో, సో యుద్ధం కారణంగా మొదటి నుంచి కూడా రష్యాను ఆర్థికంగా తొక్కేయాలి, రష్యాకు ఉన్నటువంటి ఆర్థిక వాణిజ్య ఒప్పందాలు అన్నింటినీ కూడా కట్ చేస్తూ పోవాలి, వాటిపై ఆంక్షలు విధిస్తూ పోవాలి అనుకున్నటువంటి అమెరికాకు ఇప్పుడు ఒక రకంగా ఇదే రివర్స్ షాక్ లా మారింది. ఇరాన్ పై యుద్ధం దిగడం వల్ల అసలుకే వేశారు అంటే ఒకవైపు రెండు రకాలుగా నష్టం జరుగుతుంది. రష్యా ఆర్థికంగా బలపడము, మరో సందర్భంలో అమెరికా ఇరాన్ పై పెద్ద ఎత్తున రక్షణ శాఖ నుంచి నిధులు వెచ్చించడము, అత్యంత క్షిపణులు వాటిని ఎందుకంటే F-35 లాంటి యుద్ధ విమానాన్ని కోల్పోవడము, అట్లాంటి రెండు రకాలుగా ఆ ఖజానాకు నష్టం వాటిల్లడము. అదే సందర్భంలో రష్యా తన శత్రు దేశమైన రష్యాతో ఎప్పుడుకంటే రష్యా ఎదుగుదలను జీర్ణించుకోలేని అమెరికా ఇప్పుడు రష్యాకు లాభం చేకూరుతుండటంతో వాటిపైన తీవ్ర స్థాయిలో కొంత ఆలోచన పట్టితే అందుకోసం యుద్ధాన్ని ఆపేస్తే పశ్చిమాసియా నుంచి మరొకసారి తమ కంట్రోల్లో తీసుకొని మొత్తంగా కూడా ఈ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా ఇక్కడ నుంచే, ఎందుకంటే దాదాపుగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇతరత్ర ఆ దేశాల నుంచే మన భారత్ తో పాటు అనేక దేశాలు ఈ చమురు దిగుమతి చేసుకుంటే గ్యాస్ ఇంధనం. ఇప్పుడు యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో రష్యా నుంచి చేసుకోవడంతో వాణిజ్యపరంగా దిగుమతి చేసుకోవడంతో అది అల్టిమేట్ గా రష్యాకు లాభం చేకూరుతుంది, అమెరికా అనుకున్నటువంటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఇదంతా కూడా ఒక రకంగా అమెరికాకు పెద్ద సవాల్గా మారింది. యుద్ధము ఆగట్లేదు, అదే సందర్భంలో తాము ఏవైతే అనుకుంటున్నాయో వాటి అన్నిటి కూడా వ్యతిరేకంగా జరుగుతుండడంతో ఇప్పుడు అంతా ఇబ్బందికర పరిస్థితులకు. సో ఈ నేపథ్యంలో యుద్ధం నుంచి బయటపడడానికి అనేక మార్గాలు ఎత్తుకుంటున్నట్టు కనబడుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా చర్చలను ముగించి జేడీ వ్యాన్స్ బృందం వెనక్కి వెళ్లిపోయింది. అనేక గంటలు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ స్వయంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. చర్చల అనంతరం తమ నిబంధనలను అంగీకరించడానికి ఇరాన్ సిద్ధపడట్లేదన్నారు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలన్నారు. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళుతున్నామని వెల్లడించారు. ఇది చాలా చెడు వార్త అని, అమెరికా తిరిగి వెళుతున్నామని ప్రకటించారు వ్యాన్స్.
భవిష్యత్తులో ఇరాన్ తన అణ్వాయుధాలను సమకూర్చుకోవడానికి గాని దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించకుండా ఉంటామనే స్పష్టమైన హామీని అమెరికా కోరుతోందని వ్యాన్స్ అన్నారు. అయితే ఇందుకు ఇరాన్ నిరాకరించిందన్నారు. ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ తమ ప్రతిపాదనపై స్పందించేందుకు ఇరాన్ను ఇంకా సమయం ఇవ్వనున్నట్టు వ్యాన్స్ సూచించారు. పాక్లో చర్చల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తాము నిరంతరం ఫోన్లో ఉన్నామని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాల్ బెన్సెంట్లతో కూడా నిరంతరం టచ్లో ఉన్నట్టు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశం అనంతరం వ్యాన్స్ నేతృత్వంలోని యుఎస్ ప్రతినిధుల బృందం పాక్ను వీడింది. అమెరికాతో శాంతి చర్చలు విఫలమవడంపై ఇరాన్ కూడా స్పందించింది. హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్టంభన కారణంగానే ఇవి విఫలమయ్యాయని ఆ దేశ మీడియా పేర్కొంది. లెబనాన్, హార్ముజ్ జలసంధి, అణుశుద్ధి తదితర కీలక అంశాల్లో విభేదిస్తూనే ఈ శాంతి చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు సఫలమైతే ఏంటి, విఫలమైతే ఏంటి, ఎటూ తేలకపోతే పరిస్థితి ఏంటి అని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ చర్చలు సఫలమైతే ఇరాన్పై విధించిన ఆంక్షలను అమెరికా పాక్షికంగా లేదా పూర్తిగా సడలించే అవకాశం ఉండేది. దీనివల్ల గత కొన్ని దశాబ్దాలుగా కుదేలైన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేది. ఆ దేశం తన చమురును ఇతర దేశాలకు అమ్ముకునే అవకాశం ఉండేది. ఆంక్షల కారణంగా అమెరికా స్తంభింపజేసిన నిధులు విడుదలవుతాయి. ఇది ఆ దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. పంతొమ్మిది 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారిన నాటి నుంచి అమెరికాతో సంబంధాలు సజావుగా లేవు. ఈ శాంతి ఒప్పందం కుదిరితే అది ఓ మైలురాయి అవుతుంది. రెండు దేశాల దౌత్య సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కట్టడి చేయగలిగితే నవంబర్లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. ఆంక్షల కారణంగా భారత్ చాలా ఏళ్లుగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం లేదు. ఒప్పందం కుదిరితే ఇరాన్ చమురును తక్కువ ధరకు దిగుమతి చేసుకోవచ్చు. ఇరాన్ నుంచి భారత్కు పైప్ లైన్ వేయాలన్న ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇరాన్లో చబహార్ పోర్ట్ మీద భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. ఒప్పందం కుదిరితే వాటికి భద్రత ఏర్పడుతుంది. ఇక చర్చలు విఫలమైతే ప్రస్తుతం కుదిరిన 14 రోజుల తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోతుంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడతాయి. ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్లోని చమురు కేంద్రాలతో పాటు పౌర మౌలిక సదుపాయాలపైన దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తోంది. గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అదే జరిగితే సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర గల్ఫ్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఏర్పడనుంది. లెబనాన్, సిరియాలకు యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. ఇరాన్ మద్దతు సంస్థలైన హూతీలు అలాగే హిజ్బుల్లాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేస్తాయి. ఇక హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. చాలా దేశాల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్ దౌత్య మార్గాలను శాశ్వతంగా మూసివేసే అవకాశాలున్నాయి. ఇక తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేయవచ్చు. పౌర అవసరాల కోసం మాత్రమే యురేనియం శుద్ధి చేస్తున్నట్టు చెబుతున్న ఆ దేశం అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి లోపాయికారిగా సాయం చేస్తున్న చైనా, రష్యాలు ఇరాన్కు బహిరంగంగా మద్దతు ఇవ్వచ్చు. దీంతో ఇది రెండు దేశాల పోరుగా కాకుండా ప్రచ్ఛన్న యుద్ధంగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయి.